ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్న శ్లోకాన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నిద్దాం. ఆకాశం నుంచి ధారాపాతంగా కురిసిన వర్షం నదులుగా మారి సముద్రాన్ని ఎలా చేరుతుందో, మనిషి ఏ దేవతకైనా ఏ దేవునికైనా నమస్కరిస్తే ఆ నమస్కారాలు కేశవునికి అనగా శ్రీహరికే చెందుతాయని భావం. పద కవితా పితామహుడు అన్నమయ్య భావములోన బాహ్యములోన అన్న తన కీర్తనలో హరి అవతారములే అఖిల దేవతలు, హరినామములే అన్ని మంత్రములు అంటూ భిన్నత్వములో ఏకత్వాన్ని ఆపాదించి హరినే కొలవమని, గోవిందా గోవిందా అని మనసులో ధ్యానించమని ఆదేశిస్తాడు. వాగ్గేయకారుడు త్యాగయ్య తన కీర్తన మరుగేలరా ఓ రాఘవ అన్న గీతంలో అంతరంగమందు తిన్నగా వెదకి అంతయు నీవేనని తెలుసుకొంటిని. శ్రీరామచంద్ర, నిన్ను తప్ప అన్యులను ధ్యానించలేను అంటూ శ్రీరామచంద్రునికి శరణాగతి అయి శ్రీహరిని ప్రార్థించమని ఆదేశిస్తాడు. విశిష్టాద్వైత సృష్టికర్త శ్రీరామానుజాచార్యులు ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రాన్ని సకల జనులకు వినపడేలా ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కి సాటి చెప్తాడు. ఈ అష్టాక్షరి మంత్రాన్ని నిత్యం స్మరించడం వల్ల పాపాల నుంచి విముక్తి కలిగి మోక్షం సంప్రాప్తిస్తుందని ఆదేశిస్తాడు. శ్రీ రామకృష్ణ పరమహంస సతీమణి శ్రీమతి శారదాదేవి భూమిపైన నిలవ ఉన్న నీరు ఎలా సూర్యరశ్మి తాకి ఆవిరై అంతర్ధానమవుతుందో, మనిషి చేసిన పాపాలు సహితం భగవన్నామస్మరణ వల్ల అంతరించిపోతాయని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కావున కలియుగంలో నామస్మరణ, దైవనామస్మరణ అత్యంత ముఖ్యమైనది, ముక్తిదాయకమైనది. ఓం నమో నారాయణాయ.